టీడీపీలో ఒక శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్గ విభేదాలు ఉన్నాయి. ఇద్దరు నేతల మధ్య విభేదాలు సృష్టించడం, ఒకరిని అందలమెక్కించే పనులు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే జనాల్లో ఆదరణ లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేయలేని స్థితిలో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు బాబు. శ్రీకాకుళం జిల్లా టీడీపీలు వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. లోకేష్ అండతో పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్న కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం ఎచ్చెర్లలో మాత్రం ఎదురెదుతున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు, చౌదరి బాబ్జీ వర్గాలు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కళా వెంకట్రావును ఓడించడమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆధిపత్యాన్ని పలువురు నేతలు సవాల్ చేస్తున్నారు. కిమిడి నాగార్జున జిల్లాలో తన వర్గాన్ని పెంచుకుంటూ అశోక్ను వ్యతిరేకిస్తున్నారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు కూడా అశోక్ గజపతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. విజయనగరంలో మీసాల గీత అశోక్తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నారు. ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు వెళ్లినా సర్దుబాటు కాలేదు. ఈసారి విజయనగరం ఎమ్మెల్యే సీటు అశోక్ కుటుంబానికి కాకుండా బీసీ వర్గానికి ఇవ్వాలని వీరంతా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అశోక్ కబంధ హస్తాల నుంచి టీడీపీని విడిపించాలని, ఆయనకు బానిసత్వం చేయలేమని ఈ గ్రూపు చెబుతోంది. నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడికి ఇతర నేతలతో సఖ్యత లేనేలేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి నారాయణ స్వామి నాయుడును తప్పించి బంగారాజును నియమించడంతో విభేదాలు మరింత ముదిరాయి. నారాయణ స్వామి వర్గం బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను అక్కడ పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పలువురు నేతలు లోకేష్ను కలిసి కంప్లైంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ స్థానికులైన తమలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని నాగార్జున నాన్ లోకల్ అని కుండబద్దలు కొట్టేశారు. విశాఖపట్నంలో తోడల్లుడు భరత్కు లోకేష్ ఎసరు పెడుతున్నట్లుగా టీడీపీ నేతలే వాపోతున్నారు. భరత్ను రాజకీయంగా ఎదగనివ్వకూడదని లోకేష్ ఆయనకు వ్యతిరేకంగా మొదటి నుంచి పావులు కదుపుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో భరత్కు ఎంపీ సీటు ఇచ్చినా నేతలు కేడర్ పనిచేయకుండా అడ్డుపడ్డారని స్థానిక నేతలే చెబుతున్నారు. మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని భరత్ పట్టుపడుతుంటే లోకేష్ అడ్డు తగిలి కొద్ది రోజులు విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు. అయితే ఎంపీ లేకపోతే భీమిలి సీట్ ఇవ్వాలని భరత్ అడుగుతున్నా లోకేష్ ఆయన పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తోడళ్లుల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. విశాఖ జిల్లాలో చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య ఆది నుంచి విభేదాలై ఇటీవలే గంటాకు వ్యతిరేకంగా అయ్యన్న చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. ఇన్నాళ్లు పార్టీతో అంటిముట్టనట్లు ఉన్న గంట ఇప్పుడు యాక్టివ్ అవుతుండడాన్ని జీర్ణించుకోలేని అయ్యన్న ఆయనపై కాలు దువ్వుతూ తనదైన అసభ్య భాషతో బహిరంగంగానే తిట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గంట అయ్యన్నకు వ్యతిరేకంగా ఆయన నియోజకవర్గం నర్సీపట్నంలో కుంపటి పెట్టేందుకు రెడీ అయ్యారు. నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప, ఎర్రా పాత్రుడు వంటి నేతలు అయ్యన్నకు వ్యతిరేకంగా స్వరం పెంచడం వెనుక గంటా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. మరొకవైపు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న పాత్రుడి మధ్య విభేదాలున్నాయి. గంటాపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను బండారు కొడుకు అప్పలనాయుడు ట్విట్టర్లో తప్పుబట్టారు. పార్టీ ప్రయోజనాలు కాదని సొంత ఎజెండాతో పనిచేయడం ఎంతవరకు సబబని అయ్యన్నను ప్రశ్నించారు. అలాగే బండారు సత్యనారాయణమూర్తికి మరో నేత గంటి బాబ్జీకి పొసగడమే లేదు. పెందుర్తి సీటు కోసం ఇద్దరూ తగులాడుకుంటున్నారు. ఇక మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 60కి పైగా స్థానాల్లో టీడీపీకి ఇన్ఛార్జీలే లేరు. నాయకులు ముఖం చాటేయడంతో కొత్త వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. పిలిచి పార్టీ పదవులు ఇస్తామన్నా టీడీపీ నాయకులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కొంతమందికి నెలవారీ జీతాలిచ్చి అనుబంధ సంఘాల అధ్యక్షులుగా నియమించుకున్నారు. వారే ఇప్పుడు మీడియా సమావేశాల్లో ఊదరగొట్టేస్తున్నారు. కొమ్మారెడ్డి, పట్టాభి లాంటి నేతలు ఈ కోవకు చెందిన వారే.